ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయటం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ పరిధిలోని 9-10 డివిజన్లలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. పేద విద్యార్థులకు వరంగా ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతుందని పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి అన్నారు. ప్రజా ఆరోగ్యం కోసం జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారని తెలిపారు. పేదవాడి ఆరోగ్యానికి అండగా ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ ప్రభుత్వం అనారోగ్యశ్రీ పథకంగా మార్చిందని విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రభుత్వం ఉపసంహరించుకునేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరాధ్యక్షులు కటారి శంకర్, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, పాలడుగు రాజు, స్థానిక డివిజన్ అధ్యక్షులు పూర్ణచంద్రారెడ్డి, సురేష్, గౌతమ్, అశోక్, రమణమ్మ, ప్రసన్న, మేరీ, వాణి, మాధవి తదితరులు పాల్గొన్నారు. ఓకే, స్టడీ స్టార్ట్ 1 2 3. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర పార్టీ నాయకులు మన జిల్లా తరపున మొదటి కార్యక్రమానికి ఆయన చేయడం జరిగింది. వారికి స్వాగతం అటువంటి వారికి చెవులుండి వినలేనటువంటి వారి దుర్భరమైనటువంటి పరిస్థితి. ఇదిగో ఈ స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి 17 మెడికల్ కాలేజీలను కూడా నిర్మాణం చేసినటువంటి ఘనత ఉంది. ముందు సంతకాలు పెట్టించండి వరసాలు. చూడండి ఒకసారి చూడండి. ఇదో కరెక్ట్గా ఫోన్ నెంబర్ వేయాలి, ఎక్కడ స్టాంపింగ్ జరగకూడదు. అవునా? ఫోన్ అవసరం. జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర పెట్టుకొని ఎనీ టైం ఎవరికైనా ఫోన్ చేయొచ్చు. అడుగుండి అడుగుండి మాకే మా వైపు చూడు. ఓకేనా? ఇదిగోమ్మా ఇక్కడ ముందు రండి, కొంతమంది ఖాళీలు ఉన్నాయి. సరే కొట్టుకో, నువ్వు నాకు ఓకేనా? ఒకసారి పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకో. చూడు. జగనన్న పిలుపు మేరకు కేవలం అర్థం కావట్లా. మన నోరు వాళ్ళాలి, మన నోరు జారకూడదు. ఆ గుడ్డి వాళ్ళకి కనపట్లేదు, వాళ్ళకి కనపడినా ప్రజల్ని పిచ్చోళ్ళని చేయాలని ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఏ విధంగా కరెంటు తీస్తే ఆ విధంగా పిచ్చోళ్ళని చేయాలని చూస్తున్నారు. నిజాలు బయటకు పోకూడదని చూస్తున్నారు. మేము జగనన్న పిలుపు మేరకు మెడికల్ కాలేజీలు ఫోటోలతో సహా మీకు కరపత్రాలు ఇస్తాం. మనం ప్రభుత్వం కట్టిన కాలేజీలు ఏ దశలో ఉన్నాయో మీరు ఫోటోలతో చూడండి. గవర్నర్కి ఉత్తరం రాద్దాం. పిల్లలు డాక్టర్లు అవ్వాలని, పేదవాళ్ళకు ఉచితంగా వైద్య పరీక్షలు ఇవాళ మనం ఒకవేళ ఆరోగ్యశ్రీ ఉన్న పరీక్షల పేరట వేలకు వేలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ మీద వెళ్ళినా కూడా దోచుకుంటున్నారు. అటువంటి ఇన్ని వసతులున్నా కూడా రిమ్స్ ఇవాళ మన 1000 పడకల హాస్పిటల్ ఉంటే ఖాళీగా ఉన్నట్ల బెడ్లు. అంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చు పెట్టలేక పేదలందరూ ప్రైవేట్ హాస్పిటల్ మీద ఆధారపడుతుంటే జగనన్న ఈ మొన్న కోవిడ్ టైంలో ఈ రోగులకి మంచాలు దొరక్క ఎవరి వాళ్ళు ప్రాణాలు ఇస్తుంటే ఆయన ఆలోచించి
అదనంగా ఈ రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పించి 17 మెడికల్ కాలేజీలు, అంటే మన రిమ్స్ లాంటి పెద్ద ఆసుపత్రులు, రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు, మళ్ళీ దాంట్లో పిల్లలు డాక్టర్లు అవ్వడానికి పేద పిల్లలకు కూడా ఉచితంగా చదువుకొని సగం సీట్లు డాక్టర్లు అవ్వటం, మిగతా సగం కూడా 12 లక్షలు కట్టగలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, మధ్యతరగతి వాళ్ళు కట్టగలరు, 20 లక్షలుగా ఏదో 10-15 సీట్లు కట్టగలరు. అంతేగాని వాటిని ప్రైవేట్కి అప్పచెప్తే చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయల ఆస్తుల్ని ప్రైవేట్కి అప్పచెప్పి వాళ్ళకి దారాదత్తం చేస్తే రేపు వాళ్ళు ఇదే సీట్లని ₹1 కోటికో 70 లక్షలకో 80 లక్షలు బ్లాక్లో అమ్ముకుంటే ఇదే హాస్పిటల్లో మంచాలకు డబ్బులు వసూలు చేస్తే పేదవాళ్ళకి ఏం ప్రయోజనం చేకూరుతుందని ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు ఊరికే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తాడా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఆస్తిని ఊరికే అప్పచెబుతాడమ్మా. 100 కోట్ల రూపాయల సొమ్ముని ఊరికే అప్పచెబుతారా? ఎవరికన్నా లంచాల కోసం వాళ్ళ అనుమాయాల దగ్గర డబ్బులు తీసుకొని లంచాల కోసం ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు లీజులకి ఇస్తాడంట. ఎకరం 100 రూపాయల కాడికి 55 ఎకరాల్లో కట్టిన ఆసుపత్రి ఈ పాటిగా 50 నుంచి 100 కోట్లు ఆసుపత్రులు ఖర్చు పెట్టి భవన నిర్మాణాలు జరిపితే అవి నేను పూర్తి చేయలేనని చెప్పి వంక చెప్పి అమ్మ చూపుతున్నాడు, లీజుల పేరట అమ్మ చూపుతున్నాడు. దీన్ని ఖండిస్తూ మనం గవర్నర్ గారికి మనందరూ సంతకాలు పెట్టి తెలియజేద్దామని. ఇగో జగనన్న పెట్టిన మెడికల్ కాలేజీలు, ఈ పైన 7 కాలేజీలు పూర్తయిపోయినాయి, క్లాసులు కూడా నడుస్తున్నాయి, సీట్లు కూడా పిల్లలు చదువుకుంటున్నారు. 2 ఏళ్ల నుంచి ఒక 5 కాలేజీల్లో, ఇంకో 2 కాలేజీలు పైన ఈ కింద అన్నీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిని అమ్ముతాడంట. సగాలు కట్టిన కాలేజీలని అమ్ముతానని చెప్తున్నాడు. ఇది అమ్మొద్దని, ఇది మనకు నష్టమని, మన రాష్ట్ర సొమ్ము తేరగా ఎవరికి పెడితే వాళ్ళకి ఇచ్చి ప్రజలకు ఆరోగ్యాన్ని జడగొట్టడానికి, ప్రజల సొమ్మును లూటీ చేయడానికి చేసే ఈ పనిని మనం అందరం వ్యతిరేకిద్దాం. దీనికి మనందరం కూడా గవర్నర్ గారికి మన పేరు, మన ఊరు, అడ్రస్సు, ఫోన్ నెంబర్ పెట్టి సంతకం పెడితే మన నియోజకవర్గం నుంచి 1,00,000 కాడికి అంటే అందరూ సంతకాలు పెట్టి నిరసన తెలియజేసి ఇది ఆపాలని సంకల్పం, జగనన్న పిలుపు. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మీ ముందుకు రావడం జరిగింది. మీరు కూడా వీటన్నిటి మీద మనం సంతకాలు చేసి మన డివిజన్లో ఉన్న అందరికీ, ఓటర్లందరికీ కూడా అర్థమయ్యేటట్టు చెప్పి ఇట్లా మన పేదలకు అందాల్సిన ఆసుపత్రుల్ని, పేదలకు పిల్లలు చదువుకోకుండా మన కోసం కట్టిన కాలేజీలు, ప్రభుత్వ డబ్బుతో కట్టిన కాలేజీలు ఈ తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు అమ్ముకుంటున్నారు లీజులు అని చెప్పి మనం అందరికి అర్థమయ్యేటట్టు చెప్పి సంతకాలు పెట్టిస్తే ప్రజలకు అర్థమైద్ది వీళ్ళు చేస్తున్న నిర్వాహకం ఏందో. ఈ 2 ఏళ్ల అధికారంలోకి వచ్చి వీళ్ళు రాష్ట్రాన్ని ఏ విధంగా అమ్ముకుంటున్నారో అర్థం అవ్వడానికి అవసరం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీరందరూ కూడా దీంట్లో పాల్గొని అందరికీ చెప్పి సంతకాలు సేకరించాలని కోరుతా ఉన్నాను. భారతదేశంలో మొట్టమొదటిగా 1923లో ఆ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో తెలుగు ఆంధ్ర మెడికల్ కాలేజ్ అనేటటువంటిది 1923లో వచ్చిందండి. స్వాతంత్రం రాక 24 సంవత్సరాల ముందు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే రోజుకు ముందు వరకు జరిగినటువంటిది 12 మెడికల్ కాలేజీలు మొత్తం ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో. కానీ ఆ మహమ్మారి కరోనా వచ్చిన తర్వాత ప్రజల యొక్క ప్రాణాలకు రక్షణ లేనటువంటి పరిస్థితులు గమనించినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన యొక్క పాలనలో ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా ప్రాణ రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత పాలకుల పైన ఉందని ఆలోచన చేసిన తర్వాత 2 సంవత్సరాల పాటు అతి దారుణంగా కొనసాగినటువంటి దుర్భర పరిస్థితులను చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి మనిషికి వైద్య వ్యవస్థ కల్పించాలి. ఈ రాష్ట్రంలో కుగ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా డాక్టర్
సర్టిఫైడ్ డాక్టర్ వైద్యం కావాలని చెప్పి ఆలోచన చేసి ఇక్కడ ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించాలంటే 17 మెడికల్ కాలేజీలను తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భారతదేశం మొత్తంలో ఆనాడు ఒక్కసారిగా దేశం మొత్తానికి 13 కాలేజీలు వస్తే ఒక ఆంధ్ర రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. ఈ 17 కాలేజీలు రాకముందు రాష్ట్రంలో కేవలం 2360 మంది మాత్రమే డాక్టర్లుగా చదువుకునేటటువంటి దానికి అవకాశం ఉంది ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు తెచ్చిన తర్వాత 17 కాలేజీలతో పూరించినట్లయితే సంవత్సరానికి 2550 మంది డాక్టర్లు దీనిలో చదువుకునే అవకాశం ఉంటుంది. పేద బడుగు వర్గాలు అంతేకాకుండా ఆర్థికంగా వెనుకబడినటువంటి అన్ని కులాల అన్ని మతాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా డాక్టర్లుగా చదువుకునేటటువంటి దానికి అతి తక్కువ ఖర్చుతో వీలుతోందనే ఆలోచనతో 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం. కేవలం 2 సంవత్సరాల్లోనే 5 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగానే మరి డాక్టర్స్ని అపాయింట్ చేయడం, ప్రొఫెసర్ని అపాయింట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2 కాలేజీలు అయితే పూర్తయిన తర్వాత కూడా వెంటనే ఎలక్షన్ రావడం, సాంకేతికమైనటువంటి మరి ఎలక్షన్ కోడ్ వచ్చినందువలన ఆ 2 కాలేజీలను ఆయన చేయలేని పరిస్థితి ఏర్పడింది. అంటే 17 కాలేజీల్లో 7 కాలేజీలను పూర్తిగా నిర్మాణం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆ తర్వాత మిగతా కాలేజీలు అనేటటువంటి వాటిల్లో దాదాపుగా మిగతా 10లో 6 కాలేజీలు 80% అయినాయి. మిగతా 4 కాలేజీలు 60-70% పూర్తయినాయి కన్స్ట్రక్షన్. అలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయాలని చెప్పి పీపీపీ అనే ఆ కాన్సెప్ట్లో ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పాలి. అంటే ఈ పేద వర్గాల వారు చదువుకునేటటువంటి దానికి అవకాశం ఉండకూడదు. అంటే ఒక్కసారి ఉదాహరణ చెప్పాలంటే ఒక మెడికల్ కాలేజ్ అనేది ఉన్నట్లయితే ఇక్కడ మనకు రిమ్స్ హాస్పిటల్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ప్రతి మెడికల్ కాలేజీలో కూడా మీకు 600 మొదలుకొని 1000 పడకల వరకు కూడా హాస్పిటల్ మెయింటైన్ చేసేటటువంటి దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిసర ప్రతి నియోజకవర్గాల నుండి కూడా ప్రతి మనిషికి కూడా తక్కువ ఖర్చుతో దగ్గరగా అతి చేరువలో ఉండేటటువంటి జనరల్ హాస్పిటల్లో చూపించేటటువంటి దానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మరి బ్రహ్మాండమైనటువంటి ఆలోచన చేస్తే చేసినటువంటి దానిలో కూడా 50 ఎకరాలు మినిమం ఒక్కొక్క కాలేజీకి 50 మొదలుకొని 60 ఎకరాల వరకు కూడా స్థలం కేటాయించి భవిష్యత్తులో కూడా దాదాపుగా ఇంకా 50 సంవత్సరాల నాటికి పెరిగేటటువంటి జనాభాకు కూడా సరిపోయేటటువంటి వసతులు కల్పించేటటువంటి బిల్డింగులు నిర్మాణం చేస్తే వీటిని ప్రైవేటు వాళ్ళకు దారాదత్తం చేయాలని చెప్పి ఇది అంటే వైద్యాన్ని కొనుక్కునే పరిస్థితి. మనమేమో వైద్యాన్ని ఉచితంగా ఇవ్వాలని ఆలోచన చేస్తుంటే వైద్యాన్ని కొనుక్కునేటటువంటి పరిస్థితి కొనసాగించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం చేస్తే దాన్ని ఖచ్చితంగా ఆపు చేయాలి. ఖచ్చితంగా 17 మెడికల్ కాలేజీలను కూడా గవర్నమెంటే నడపాలి అని చెప్పి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఈ 1 కోటి సంతకాలు అనేటటువంటివి మన 10వ తేదీన ప్రారంభించాం. 10 నుండి రేపు 22వ తేదీ వరకు టైం ఇచ్చారు 1 కోటి సంతకాలు పూర్తి చేయాలనేటటువంటి ఆలోచన. ఈ 1 కోటి సంతకాలు చేసేటటువంటి దాన్ని కూడా గతంలో ఇట్లొచ్చి కూర్చొని ఎప్పుడు సంతకాలు పెట్టించాల దేనికి కూడా రాజకీయంగా మీటింగులు చెప్పేవాళ్ళు ఒక కట్ట ఇచ్చి ఈ కట్ట ఇంటి దగ్గర సంతకాలు పెట్టుకొని ఎవరు పెడితే వాళ్ళు ఒక 100 మంది 50 మంది పెట్టేవాళ్ళు సంతకాలు. కానీ ప్రతి పేపర్ కూడా ఖచ్చితంగా దీనిలో పేరు, మీ గ్రామం, వార్డు, మీ ఫోన్ నంబర్ కంపల్సరీగా ఉండాలి. తండ్రి పేరు లేకపోతే భర్త పేరు ఇట్లా పెట్టి. కాబట్టి అంటే ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేయడం కాకుండా నిజాన్ని తెలుసుకొని ఖచ్చితంగా మనకు కాలేజీలు గవర్నమెంటే నడపాలి, గవర్నమెంటే హాస్పిటల్స్ కొనసాగించాలి. వైద్యం అనేటటువంటి దాన్ని గతంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్యశాలల్లో కేవలం 39% మాత్రమే డాక్టర్లు ఉంటే సిబ్బంది ఉంటే దాన్ని
96% సిబ్బందిని అపాయింట్ చేసినటువంటి ఘనత దేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారి దక్కి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.